నమస్తే అండి, వెల్కమ్ టు ద లా పాయింట్. ఈరోజు మన ముందు ఉన్నారు అపికట్ల రామారావు గారు, వారి భార్య లావణ్య గారు సూసైడ్ చేసుకున్నటువంటి తరుణం. సో మామూలుగా భర్త భార్య సూసైడ్ చేసుకుంటే తప్పు ఒప్పులు ఎంచకుండా ముందు ఇమీడియట్గా ఎత్తి లోపలేసేది భర్తని. సో ఆ రోజు జరిగిన ఘటన ఏంటి, అసలు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పర్వం ఏంటి, 2016లో జరిగిన ఈ ఘటన గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ని కలకలం చెందించింది. అదే రకంగా పెద్ద పెద్ద పైల్వాన్ లాంటి ఎస్ఐలు, ఎస్పీలు, డిఎస్పీలు లాంటి వాళ్ళు సస్పెండ్ అయినటువంటి తరుణం. ఈ కేసు ఎందుకు ఇంత దూరం వెళ్ళింది? మామూలుగా అన్ని కేసుల్లో భార్య చనిపోగానే భర్తను లోపలేస్తారు, భర్త తాలూకా బంధువులు, భార్య తాలూకా బంధువులు ఒక సెటిల్మెంట్కి వస్తారు, ఇది ఎక్కడైనా చూస్తున్నాం. కానీ ఈ కేసులో భార్య బతికుండగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్ని సరిగ్గా విచారణ చేయకుండా కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళతోనే అసభ్యంగా ప్రవర్తించడం పోలీసు వారు, దానికి మనస్తాపానికి గురై ఆ రకంగా ఏ కారణంగా చనిపోయింది, పోలీసులు ఎంత టార్చర్ పెట్టారు, ఎంత మానసిక క్షోభ అనుభవించింది ఆ బిడ్డ, చనిపోయింది, దానికి భర్తకి కేసుకి సంబంధమే లేదు. సో పోలీసుల అరాచకం, పోలీసుల అమానుషం, పోలీసుల మాట్లాడిన ధోరణి వైఖరి వల్ల చనిపోతే ఆటోమేటిక్గా దొంగ ఎవరు అంటే దొరికినోడే అంటారు కదా, అట్లా ఆ రకంగా భర్తను ఎత్తి లోపలేశారండి పాపం. 304B డౌరీ డెత్ పెట్టారు. అదే రకంగా 58 రోజులు పైచిలకు జైల్లో ఉన్నాడు. జైల్లోంచి బయటకు వచ్చాక అరే మా భార్య భర్త ఇద్దరం వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చామండి, మా భార్య కొంతమంది నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మేమిచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ కట్టకుండా, లేకపోతే ఇమీడియట్గా 2-3 రోజులు ఇంట్రాగేషన్ అంటూ మమ్మల్ని, నా భార్యని మానసిక క్షోభకు గురి చేస్తూ నువ్వు అడంగానే కేసు కట్టేస్తారా, నువ్వు చెప్పిందల్లా మేము చేసేస్తారా, మాకేమిస్తాం, నువ్వేం చేస్తావు అంటూ తప్పుడు ధోరణితో మాట్లాడితే ఇక పోలీసుల దగ్గర రక్షణ లేదు. పాపం అంత మానసిక వ్యధకు గురే ఆ బిడ్డ చనిపోతే దానికి కారణం భర్తేమని భర్త మీద నెట్టేసి లోపలేసినంత మాత్రాన నిజం కప్పెడుతుందా అండి? పోనీలేండి, లోపలికి వెళ్ళాడు, తప్పు కదా, 58 రోజులు అనుభవించాడు, బయటకు వచ్చి తిరగదోడితే పెద్ద పెద్ద సొరలు తిమింగళాలు బయటకు వచ్చినాయండి. సో దాని గురించి అయిపోయిందేదో అయిపోయిందయా, అరెస్ట్ చేపిస్తున్నావా, లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయి, ఇవన్నీ నీకెందుకు, కేసు వెనక్కి తీసుకో, నీ భార్య చావుకి కారణం మేమేనన్న విషయం మాకు తెలుసు, నీకెంతో కొంత ఇస్తాం, కేసు వెనక్కి తీసుకోమంటూ పైనున్నటువంటి పోలీసు అధికారుల బెదిరింపులు మనకు తెలియంది కాదు కదా. సో ఈ రకంగా జరుగుతున్న ధోరణిలో అయినా సరే నా భార్య చావుకి ఒక అర్థం ఉండాలి అంటూ ఆ భర్త చేసేటటువంటి పోరాటంలో ఖచ్చితంగా 2016 నుంచి ఇప్పటికీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పైచులుకు అవుతుంది. ఈ 7 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ నా అంతిమ లక్ష్యం నా భార్య చావుకి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయించడం. వాళ్ళు ఎవరు? వాళ్ళు పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో నీకెందుకయ్యా? కొండనెళ్ళి ఒక గొర్రెపోతు ఢీకొంటే పగిలేవి గొర్రెపోతు కొమ్ములే కదా, కొండకేమవుతుందండి? సో పెద్ద పెద్ద పైల్వాన్లు వాళ్ళ వెనకాల ఉన్నారు, తిమింగలాలు ఉన్నారు, వద్దు తగ్గు అని కుటుంబ సభ్యులు ఎంతమంది చెప్పినా ఇద్దరు బిడ్డల్ని సాక్కుంటూ, అదే రకంగా భార్య చనిపోయినటువంటి మనోవేదన దిగమింకుంటూ, నా భార్య నేను కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే వీళ్ళు పోలీసుల మాటలకి నా భార్య చనిపోతే తర్వాత మళ్ళీ వచ్చి నన్ను ఎత్తి లోపలేస్తే అసలు ఏంటి ప్రజాస్వామ్యం, ఏంటి రక్షణ చట్టాలు, ఏంటి మీ లా అండ్ ఆర్డర్ అంటూ మమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఖచ్చితంగా న్యాయస్థానాల్లో న్యాయం దొరకడానికి సమయం పడుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ పోలీసుల వైఖరి మారాలి. ఏ ఒక్కడు అమాయకుడు ఉండడు, ఎవడో తిక్కలోడు మీరు కేసు పెడితే ఎత్తి లోపల ఉండడానికి. ఇప్పటి రోజు అందరూ చదువుకున్నారు, మీడియాలో అవేర్నెస్ వస్తుంది, ఫోనుల్లో చెక్ చేసుకుంటున్నారు, ఏమేమి సెక్షన్లు పెట్టారు, ఈ సెక్షన్ పెట్టచ్చా పెట్టకూడదా అని. సో ఇతని లాంటి వాడే అందరూ కనుక ముందుకొస్తే పోలీస్ స్టేషన్లో సిఐలు, ఎస్ఐలు కేసులు కట్టడానికి, సెక్షన్లు రాయడానికి 1కి 10 సార్లు ఆలోచించాలి. సో ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటో రామారావు గారిని అడిగి తెలుసుకుందాం. రామారావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ది లా పాయింట్. నమస్తే సార్. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్య అది మీ ఒక్కరిదే కాదు, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మగవాడు, నిందని ఎదుర్కొనే ప్రతి మగవాడు తన నిజాయితీని నిరూపించుకోవడానికి పడే తాపత్రయం అండి. చాలా కేసుల్లో నేను కూడా చూశాను. ఆ క్లయింట్ ఎవరైతే ఇష్టం లేని పెళ్లి చేశారో ఆ అమ్మాయి వచ్చి పుట్టింట్లో ఉంది, భర్త చూస్తే రైల్వే ఎంప్లాయీ ఎక్కడో చెన్నైలో ఉన్నాడు, ఆవిడ పుట్టింటికి వచ్చి సూసైడ్ చేసుకుంటే ఎక్కడో డ్యూటీలో ఉన్నటువంటి ఎంప్లాయీని తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి తరుణం. అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి, అమ్మాయి అంతకుముందు ఇంకొకరిని ప్రేమించింది, అయినా సరే ఎక్కడ ఏం జరిగినా భర్త మీదకే వచ్చేస్తుందండి. పాపం నేను కాదు, నేను అవును అని చెప్పుకోవడానికి కూడా లేకపోయింది. సో అటువంటి తరుణంలో మీ భార్య మీ మధ్య ఎటువంటి గతంలోనూ గొడవలు లేవు, మీ భార్యను ఎవరో ఇబ్బంది పెడుతున్నారంటూ భార్యాభర్తలు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తరుణంలో అసలు ఎందుకు ఇలా జరిగింది, అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆమెను ఏమేం క్వశ్చన్స్ అడిగారు, ఎందుకు ఆవిడ మనస్తాపానికి గురైంది, ఆమెను ఇబ్బంది పెట్టిన వారు
ఆ అమ్మాయికి అప్పుడే తెలుసా, గతం నుంచి తెలుసా, వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలుసా? అసలు ఎవరు అనేది మీకు గతం నుంచే ఎంక్వైరీ చేసుకోండి. మీరు ముందు అన్ని వాళ్ళని బెదిరించి అంతా అయిపోయాక స్టేషన్కి వెళ్ళారా, ముందుగానే స్టేషన్కి వెళ్ళారా? వాళ్ళంతా బెదిరించి అయిపోయిన తర్వాతే మేము స్టేషన్కి వెళ్ళామండి. యాక్చువల్గా ఆ బెదిరించిన టైంలో నేను విజయవాడలోనే ఆన్ డ్యూటీ ఉన్నాను. మీరేం చేస్తుంటారు? నేను ఎక్స్ సర్వీస్ మెన్ అండి. బ్రింగ్స్ కంపెనీలో గన్మెన్గా పనిచేస్తూ ఉన్నాను. ఆ టైంలో ఆల్మోస్ట్ డ్యూటీ కంప్లీట్ అయిపోవస్తున్న టైంలో 5:30 టైంలో నాకు మా మిస్సెస్ కాల్ చేసి ఇట్లా సో పర్సను రోడ్డు మీద అడిగించి బెదిరించాడు, ఇలా అబ్యూజివ్ లాంగ్వేజ్లో అడ్డదిడ్డంగా మాట్లాడారు అని చెప్పేసి కాల్ చేసి చాలా ఏడ్చి బాధపడి చాలా సెన్సిటివ్గా అనిపించింది. నేను వెంటనే ఆ డ్యూటీ టైమింగ్స్ క్లోజ్ చేసుకొని నేను విజయవాడ నుంచి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఏం జరిగింది ఏంటి కనుక్కొని మనము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అదే రోజు నైటు 24 ఫిబ్రవరి 2016 నైటు 9:30 టైంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి. మా మిసెస్ నా కళ్ళెదురుగానే టేబుల్ మీద కూర్చొని తన స్వహస్తాలతో కంప్లైంట్ రాసి అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ ఆన్ డ్యూటీలో హెడ్ కానిస్టేబుల్ 112 నాగేశ్వరరావు గారికి కంప్లైంట్ ఇచ్చారండి. ఇస్తే ఆయన సిఐ గారికి కాల్ చేసి కనుక్కున్నారండి. సిఐ గారికి కాల్ చేస్తే ఈ అందరూ వెళ్ళిపోయారు. ఆ టైంకే స్టేషన్లో ఎవరూ లేరంట, ఒక పర్సనే ఉన్నాడు. రేపు మార్నింగ్ రమ్మని చూద్దామని చెప్పేసి సిఐ గారు సమాధానం చెప్పారంట. మేము ఆ రోజు నైట్ వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా మీరు వచ్చేసేయండి, అతన్ని తీసుకొద్దామని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అతను చెప్పినట్టే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. 5కి వెళ్ళి అతన్ని ఆ బెదిరించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ అనే వ్యక్తిని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేశారు. ఎవరండి కళ్యాణ్? ఆ కళ్యాణ్ అనే అతను మా పెద్ద బామ్మర్ది వాళ్ళ క్లాస్మేట్ అండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి బాగా జాన్ పహచాన్ తెలిసిన పర్సను. అతను క్యాస్ట్ బై ఎరుకల. అయితే అతన్ని మా పెద్ద బామ్మర్ది ప్రోద్బలంతోనే అతను ఈ అమ్మాయిని, మా మిసెస్ని లావణ్యని బెదిరించడం జరిగింది. సో 10ంటికి రండి, మీరు మిగతాది ఎంక్వైరీ చేద్దాం, ఈలోపు సిఐ గారు వస్తారని మాకు చెప్పారు. అతన్ని తీసుకొచ్చారా మార్నింగ్ 5కే తీసుకొచ్చి లోపల సెల్లో వేశారండి. మార్నింగ్ 10కి మరలా మేము మా చుట్టాలు కానీ మా ఫాదర్ కానీ మా ఊరి నుంచి వాళ్ళు కూడా వచ్చారు. ఒక 20-30 మంది దాదాపు పోలీస్ స్టేషన్కి మా వాళ్ళు వచ్చారు. ఇదంతా అమ్మాయి బ్రతికుండగానే జరిగింది. ఇంకా 10 తర్వాత మా అత్తయ్య వాళ్ళు మా చిన్న బావమర్ది మిగతా వాళ్ళ వైపును కూడా ఒక 4-5 పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అతనికి అక్కడే వాళ్ళు సపర్యలు చేస్తూ బ్రష్ చేయించి వాటర్ బాటిల్ తెచ్చిచ్చి టిఫిన్ తెచ్చిచ్చి అతనికి సపోర్టివ్గా వాళ్ళు పుట్టింటి వాళ్ళు. తర్వాత అక్కడ ఉన్నటువంటి లేడీ హెడ్ కానిస్టేబుల్ శివకుమారి గారు ఆమె ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఎంక్వైరీ చేశారండి. ఎంక్వైరీ చేస్తే అసలు ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఆ క్రైమ్ ఎక్కడ జరిగింది, ఏంటి, ఎలా జరిగింది అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత అతన్ని అడిగితే ఆ టైంలో నేను అక్కడ లేను అని చెప్పి అతను సమాధానం చెప్పాడండి. మా మిసెస్ కూడా మరలా క్రాస్ చెకింగ్లో అడిగితే ఆ ఏరియా మొత్తం కూడా బంగారపు కొట్ల సందు కొంజేటి గురునాథం అండ్ సన్స్ ఆ ఏరియా అంతా కూడా సీసీ క్యామ్ ఫుటేజ్ తెప్పించండి, ఉన్నాడని ప్రూవ్ అయితే కేసు కట్టండి, లేడు అంటే కనుక నా మీద రివర్స్లో కేసు కట్టి నన్ను లోపలేయండి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది. అప్పుడు అతన్ని గట్టిగా అడిగితే ఒప్పుకున్నాడు. ఇంకా అంతటితో ఎంక్వైరీ కంప్లీట్ ఆగిపోయిందండి. ఇంకా ఈ విషయం ఎప్పుడైతే లోపల సిఐ గారి దగ్గరికి వెళ్ళిందో ఎఫ్ఐఆర్ చేయలేదండి. ఎఫ్ఐఆర్ చేయలేదండి. అంటే ఇక పిలిచారు, అడిగారు, వాడు ఉన్నాడని తెలుసుకున్నారు, మంచినీళ్ళు బ్రష్ అంతా చేపించారు, పంపించలేదు, స్టేషన్లోనే ఉన్నాడు. ఇంకా కాంప్రమైజ్ చేసుకోండి, వాళ్ళు తప్పు చేశానని ఒప్పుకుంటున్నారు, కేసు వద్దు, రాజీ చేసుకోండి అని చెప్పేసి పోలీస్ వాళ్ళు మొదలు పెట్టారండి. ఇంతకీ అతను మీ మిస్సెస్ ని ఏమని బెదిరించాడో తెలుసుకోవచ్చా? తను రాసిన కంప్లైంట్లో దాదాపు 50% కంప్లైంట్లో రాసిందండి. కొన్ని వర్డ్స్ అసలు బయటికి చెప్పడానికి వీల్లేదు. నీ భర్త నేను సరిగా చూసుకోవడంట కదా, నువ్వు వచ్చేసేస్తే నేను చూసుకుంటాను, లైంగిక వేధింపులు ఉద్దేశంతో మీ అన్న వాళ్ళ మీద పెట్టిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది విత్డ్రా చేసుకో. పాత కేసులు ఏవైతే తనని ఇంటి మీదకి వచ్చి కొట్టారో, ఒకటి నేను కోర్టులో ఉన్నప్పుడు నా మీద రాయి వేసిన కేసు, 2 కేసులు పాతవి పెండింగ్ ఉన్నాయి. ఒకటి 108/15 నగరంపాలెం పిఎస్, ఒకటి సేమ్ అదే లాలాపేట పిఎస్లో 123/15.
ఈ రెండిట్లో కూడా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు అక్యూజ్డ్ పర్సన్స్. ఎస్. ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోమని చెప్పేసి బెదిరించి, లేదు అంటే నీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాను, మేము ఎంతకైనా తెగిస్తాము, అవసరమైతే ఫోటోలు మార్ఫింగ్ చేసి స్టేషన్లో ఎటువంటి ఎలిగేషన్స్ చేయడానికైనా సరే మేము సిద్ధము అని ఇంకా చాలా భయంకరంగా అతను బెదిరించి చెప్పడానికి వీలు లేని లాంగ్వేజ్లో బూతులు మాట్లాడాడు. సార్ ఒక చిన్న డౌట్ సార్, అంటే మనకు తెలియని విషయం అనుకోండి, మీ భార్యకి అతనికి గతంలో ఏమన్నా ఇంట్రెస్ట్ కానీ, లవ్ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, అతను కనీసం మీ ఆవిడకి ఇష్టం లేకపోవచ్చు, అతను ఏమన్నా ప్రేమించినటువంటి సిచ్యువేషన్? ఎందుకంటే సర్వసాధారణంగా అన్నయ్య ఫ్రెండ్ అంటే అన్నయ్యతో పాటు తిరుగుతారు, ఈమె ఇంట్లోనే ఉంటుంటారు, గబుక్కున పలకరిస్తుంటారు. ఒకవేళ వాడేమన్నా గతంలో ఇష్టపడి ఉండి ఏమన్నా దాఖలాలు ఉన్నాయా? ఆ అమ్మాయి అలా మీకు ఏమైనా ఎప్పుడైనా చెప్పిందా? నాకు మా మిసెస్ చెప్పిన వివరాల ప్రకారము వాళ్ళ అన్నయ్యకి బాగా తెలిసిన స్నేహితుడు కాబట్టి అతన్ని వివాహం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ప్రపోజల్ పెట్టారంట. ఎస్, కరెక్ట్. వాళ్ళ అన్నయ్య వాళ్ళు ప్రపోజల్ పెట్టారంట. అది వీళ్ళ పెదనాన్నకి కానీ వీళ్ళ మిగతా చుట్టాలకు కానీ తనకి కానీ అసలు ఏమాత్రం ఇష్టం లేదు. అటువంటి కండిషన్లో వాళ్ళ పెదనాన్న వాళ్ళ అమ్మగారిని, అంటే మా మిసెస్ వాళ్ళ మా అత్తయ్యని, ఆమెని గట్టిగా మందలించి పిచ్చి పిచ్చి వేషాలు మానుకోండి, మీకు ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకొని అంత మీ ఇష్టమేనంటే మేము బతికున్నాం కదా, మేము చేస్తాం, నీ వల్ల కాకపోతే మా పిల్ల పెళ్ళి అని చెప్పేసి అప్పట్లోనే వాళ్ళని నివారించడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఏ విధమైనటువంటి ఇది కానీ అసలు వాళ్ళ మధ్య ప్రేమ బాగానే ఉంది. అసలు ఏ రోజు కూడా మా మధ్య సమస్యలు కానీ కంప్లైంట్స్ కానీ ఏ విధమైనటువంటివి లేదు. ఎందుకంటే అతని మనసులో అమ్మాయిని పెళ్లి చేసుకుందామని చుట్టుపక్కల అందరినీ ఒప్పించుకొని ఆ అమ్మాయికి ఇష్టం లేక, లేకపోతే మీరు చెప్పిన 2-3 ఇష్టం లేక ఆగిపోయిన పెళ్లి కాబట్టి వాడికి ఎంత లేదన్నా మనసు ఆ అమ్మాయి మీద ఉంటుంది. ఏదో ఒక రకంగా లోబరుచుకుందాం, నన్ను అలా వదిలేయద్దు, నువ్వు పెళ్లి చేసుకున్నా పర్లేదు, నువ్వు నాతో ఉండు, ఒకరోజు ఉండు, తెలియకుండా ఉందాం, ఇలా మానసిక క్షోభకి గురై ఉంటుంది బహుశా ఆ బిడ్డ. ఎందుకంటే మీ దాకా కంప్లైంట్ దాకా వచ్చిందంటే అంతకుముందు కూడా ఎన్నో జరిగి ఉండొచ్చు, అమ్మాయి చెప్పలేకపోయి ఉండొచ్చు. చిన్నదే కదా, మళ్ళీ తెలియకుండా ఉంటుంది కదా, ఇంకోటి అంటూ అమ్మాయి బాధపడుతూనే ఉంది. వాడు ఇబ్బంది పెట్టినప్పుడు సడన్గా ఇక చెప్పేది కాదు, నడి రోడ్డు మీదే ఇలా మాట్లాడుతున్నాడంటే వీడు ఏమైనా చేస్తాడు, ఇక వీడిని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో మీ దృష్టికి తీసుకొచ్చి ఉండొచ్చు అని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే మేము ఎన్నో కేసెస్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అంటే నిప్పులేందే పొగరాదండి, వచ్చి అంత డేరుగా బూతులు తిట్టి అంత డేరుగా మాట్లాడంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో కొద్ది గొప్ప కథ నడిచింది. అది అమ్మాయికి ఇష్టం ఉండే ఇష్టం లేకనే సెకండ్ థింగ్, బట్ ఒక ట్రాన్సాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది మాకు వచ్చిన అనుమానం. బట్ మీరు రివీల్ చేసినటువంటి ఆన్సర్ని బట్టి అది కరెక్టే. సో గతం నుంచి అతను ఇష్టపడి ఉన్నాడు, చేసుకుందాం అనుకున్నాడు, ఆ స్థానంలో మీరు వచ్చారు, మీరిద్దరు సంతోషంగా ఉన్నారు, బాగున్నారు, కానీ ఏదో కళ్ళు కుట్టి ఇంకోటి ఇబ్బంది పెడుతున్నారు. దీంట్లో పోలీసులు అత్యుత్సాహం ఏంటట? పోలీసుల అత్యుత్సాహం ఏంటంటే అదే పిఎస్లో ఎస్ఐ మీరావలి అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అతను మా చిన్న బామ్మది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని ముస్లిం అమ్మాయిని. మా చిన్న బామ్మది వాళ్ళ అత్తయ్య వాళ్ళకి అతను రిలేషను. సో వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత మనవాళ్ళు అని వన్స్ వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత తిమ్మిని బమ్మించేయడానికి కానీ, ఏ కేసుల్లో ఏ స్టేట్మెంట్లు వాళ్ళకి కావాల్సిన విధంగా రాయటం కానీ, ఆల్రెడీ పక్కా ఆధారాలు సాక్ష్యాలతో దొరికిన కేసుల్ని ఛార్జ్షీట్ వేయకుండా పెండింగ్లో పెట్టడం కానీ, చనిపోయిన తర్వాత అవే కేసుల్ని వాళ్ళ ఇష్టానికి క్లోజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉండి చట్టాన్ని ఆడుకోగలము, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు, క్వశ్చన్ చేయగలిగే వ్యవస్థ అంటూ ఏమీ లేదు అనేది వాళ్ళ ధైర్యంతోనే వీళ్ళు ప్రతి అడుగులోనూ వాళ్ళు 2015 నుంచి ప్రతి చోట ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆ సివిల్ సెటిల్మెంట్ అనేది పోలీస్ స్టేషన్లో చేయాలి. తర్వాత మీరు డిపార్ట్మెంట్ వాళ్ళని సస్పెండ్ చేయించినటువంటి తరుణం కూడా చూసాం, అదెలా? డిపార్ట్మెంట్ వాళ్ళని వీఆర్ కేసారండి. యాక్చువల్గా నేను మీ కేసులోనే కదా, మాది కూడా ఒక కారణం అండి. వీఆర్ కేసింది ఖచ్చితంగా నా కేసులోనే. మొన్న రీసెంట్గా సిఐ గారు సస్పెండ్ అయ్యింది వేరే ఇష్యూ, ప్లస్ ఇది కూడా కారణం. అఫ్కోర్స్ మీ దానిలో వీఆర్లోకి వెళ్ళారు, డిఎస్పీతో సహా అందరూ వీఆర్లోకి వేశారు. సో ఎందుకని? మీరు కదా మీ భార్య చావు కారణం అని 304B డౌరీ డెత్ పెట్టి 52 రోజులు మీరు జైల్లో ఉంటే, మీరు బయటకు వచ్చాక మళ్ళీ వాళ్ళ మీద ఎలిగేషన్ పెడితే రీఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళ పాత్ర ఉందని గ్రహించి వాళ్ళని వీఆర్కి పంపించారా? అవునండి. వీఆర్కి వేసిన తరుణం ఏంటంటే ఎస్పీ గారు ఒక డిఎస్పీ గారిని అపాయింట్ చేసి ఈ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి మేము ఇచ్చిన కంప్లైంట్ని దాని మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేశారండి. ఆ ఎంక్వైరీలో పూర్తి వాస్తవాలన్నీ సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి వచ్చాయండి. ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత అందులో రిపోర్ట్లో డిఎస్పీ గురుమూర్తి గారు SCST సెల్ 1 తను
పూర్తిగా నా మీద కట్టినటువంటి 304B కంప్లీట్గా అది ఫాల్స్ కేసు అంటూ దీనికి బాధ్యులైన సాక్ష్యాలు తారుమారు చేసి కేసులను తారుమారు చేసిన దానికి వీళ్ళని బాధ్యులను చేస్తూ ఇమీడియట్ సస్పెన్షను, ఎస్ఐ సిఐ ఇద్దరు కానిస్టేబుల్ ఇమీడియట్ సస్పెన్షను, డిఎస్పీ గారి మీద ఫర్దర్ యాక్షన్కి ఐజీ డీజీపీ గారికి రికమెండ్ చేస్తూ అప్పట్లోనే ఆ రిపోర్ట్ని డీజీపీ గారికి సబ్మిట్ చేయడం జరిగిందండి. కానీ ఎస్పీ గారిని మేము మరలా అప్పట్లో ఈ వార్త ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో కూడా వచ్చింది, సంచలనమైందండి. అయితే ఎస్పీ గారు అక్కడ టర్న్ తీసుకున్నారండి. ఎస్పీ గారు తీసుకున్న టర్న్ ఏంటంటే, రామారావు ఈ క్రైమ్లో ఎస్ఐసిఐ ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నారు, కానీ డిఎస్పీ పాపం ఇన్నోసెంట్, డైరెక్ట్ భర్తీ, ఫస్ట్ పోస్టింగు, అతనికి ఏమీ తెలియకుండా పొరపాటుగా నీ కేసు మీద సంతకం పెట్టాడు. ఈ కేసును కనుక స్ట్రైట్గా చేసేస్తే అతను డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్, అతని కెరీర్ స్పాయిల్ అయిపోద్ది. నాకు కాస్త టైం ఇవ్వు, ఒకేసారి 4 సస్పెన్షన్ చేయడం అంటే స్టేట్ మొత్తంలో డిపార్ట్మెంట్ పరువు పోతుంది, నేను నిదానంగా చేస్తాను 1 by 1, ఈ రోజే నేను సిఐని వీఆర్కి ఇస్తానంటూ అదే రోజు ఆన్ ది స్పాట్ సిఐని వీఆర్కి వేసి ఒక ప్రకాశం నుంచి వచ్చిన ఒక సిఐ గారిని అదే రోజు స్టేషన్లో డ్యూటీలో కూర్చోబెట్టారండి నన్ను కూల్ చేయడానికి. మాకు టైం ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి 100% చేస్తాను అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో డిఎస్పీని తప్పించడానికి వాళ్ళు ప్లాన్ చేసి ఆ రిపోర్ట్ని తొక్కిపెట్టి బయటికి రానివ్వకుండా దాని మీద యాక్షన్ తీసుకోకుండా తాత్సారం చేస్తూ 7 ఏళ్ల పాటు వాళ్ళు దాని మీద దాదాపుగా టైం పాస్ చేశారని చెప్పాలండి. సో నాకు తెలిసి చాలా అన్ని పేపర్లలో అప్పుడున్న మూమెంట్లో ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఫస్ట్ లైన్లో ఉందండి భార్యాభర్తల ఫోటో. అదే రకంగా దీంట్లో నాకు తెలిసి ఏదైతే రామారావు గారు మీరు చేసే పోరాటంలో సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. పోయిన ఆవిడ ఎలాగో పోయింది కదా, మీరు ఎందుకు ఈ కేసుని తిరగదోడి మీ ప్రాణానికి మీకు రక్షణ లేకుండా చేసుకుంటున్నారు? ఎందుకంటే డిపార్ట్మెంట్ కొంతమంది పెద్ద పెద్ద టాప్ మోస్ట్ ఆఫీసర్లు పేర్లు ఎందుకులేండి, వాళ్ళకి సంబంధించి వాళ్ళు మిమ్మల్ని కాళ్ళు పట్టుకున్న తరుణం అయింది. మా ఉద్యోగాలు, మా కెరియరు నీ కంప్లైంట్ మీద, కేసు మీద ఆధారపడి ఉంది, వెనక్కి తీసుకో, నీకు కొంత డబ్బులు ఇస్తామని కూడా ఆఫర్ చేశారు. అంటే నా ఉద్దేశం డబ్బులు తీసుకోమని కాదు, అంతమంది మీ మీదకి ఎగబడుతున్నప్పుడు మీరు 2 బిడ్డల తండ్రిగా ఇంత ఫేస్ అవ్వడం అవసరమా? అంటే ఎందుకు మీ పోరాటం? ఎవరిని ఇప్పుడు పోయిన మీ భార్యను తీసుకురాలేరు, కొత్తగా వీళ్ళందరితో శత్రుత్వం, మీ కుటుంబాన్ని మీరు లీడ్ చేయాలా? మీకేమన్నా జైలుకు పోతే 2 బిడ్డల పరిస్థితి అస్తవ్యస్తం అవుతుంది. అందుకని చెప్తున్నాను, లేకపోతే ఇటువంటి పోరాటంలో నేనే దగ్గరుండి మీరు పోరాడండి అని చెప్పేదాన్ని. ఇక్కడ సింగిల్ మదర్ పేరెంట్ చైల్డ్ లాగా అతనికి ఉంది, పిల్లలకి ఉంది, మీరు ఒక్కళ్ళే. మీరు కూడా అంటే పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఏం చెప్పేది లేదండి. ఈరోజు ఒక హోంగార్డు, కానిస్టేబుల్ వచ్చి కారులోకి వచ్చి గంజాయి ప్యాకెట్లు వాడే పడేసి, ఇదిగోండి మీ కారులో గంజాయి ప్యాకెట్లు దొరికిన మిమ్మల్ని ఎత్తి లోపలేస్తారు. అంటే వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా, పోలీసులు తలుచుకుంటే కేసులు కొదవా అన్నట్టుగా వేసేస్తారు. సో ఇంత రిస్క్ అవసరమేమో అని ఏదో ఒక మూల మీ ప్రాణానికి రక్షణ ఉండదేమోనని నా ఆవేదన అండి. బట్ మీ పోరాటం మాత్రం హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. హైకోర్టులో కూడా మీరు పెద్ద పెద్ద అడ్వకేట్లకు కేసు ఇచ్చారు. బట్ వాళ్ళు కూడా కేసు చేస్తామని మీ దగ్గర నుంచి ఫైనాన్షియల్గా తీసుకున్నారు. బట్ అవతల వ్యక్తులు, ప్రత్యర్థులు గట్టి వాళ్ళై కేసు చెయ్యాలా వద్దా అన్నట్టుగా వదిలేశారు, పెండింగ్ పెట్టారో వదిలేశారో అది మీకు తెలుసు. బట్ ఎనీవే మీకు ఇంకా కూడా న్యాయం దొరుకుతుంది, పోరాడాలి. ఇది ఎవరో ఒకడు ధైర్యం చేసి కేసు చేస్తాడు, గెలుస్తాడు. కానీ మీ పరిస్థితి ఏంటి? కానీ ఇందులో ఏంటంటే మేము ఇద్దరం కూడా తను బ్రతికున్నప్పుడు మాకు వ్యవస్థ మీద ఉన్నటువంటి ఒక అపోహ, దాన్ని నమ్మకం అంటారో ఇంకోటి అంటారో, మాకేంటంటే ఏదైనా అన్యాయం జరిగితే స్టేషన్కి వెళ్తే పాలుకు పాలు నీళ్లకు నీళ్లు గట్టిగా మాట్లాడతారు, అన్యాయాన్ని ఎదిరిస్తారు, మనకు న్యాయం చేస్తారు అనేది ఒక నమ్మకం ఉండేది. అది మాది అపోహ అని తెలవడానికి, తన ప్రాణం పోవడానికి పెద్దగా టైం పట్టలేదండి. మేము అది తెలుసుకునే లోపు దీనిలో ఇన్ని రకాల పాలిటిక్స్ ఉంటాయి. ఒక పోలీస్ స్టేషన్లో ఒక అధికారి ఆ లోకల్ పొలిటికల్ లీడర్ సపోర్ట్ లేకుండా డ్యూటీ కూడా చేసుకోలేడు, ఇంత రాజకీయాలు ఉంటాయి, ఇంత డెప్త్ ఉంటుందో అనేది మాకు కనీసం అవగాహన లేకపోవడం వల్లే అది జరగడం జరిగిందండి. మాకేమాత్రం అవగాహన ఉన్నా సరే మా భార్య ప్రాణము పోకుండా నేను చూసుకోగలిగేవాడిని. నేను తెలుసుకునే లోపు కేవలం ఏంటంటే డిపార్ట్మెంట్ మీద నాకున్న నమ్మకమే నా భార్య ప్రాణాలు తీసేసింది. ఎందుకంటే మీరు కూడా ఒక సిఆర్పిఎఫ్లో నేను మాజీ సైనికుడు చేశాను కాబట్టి నాకు ఈ లా అండ్ ఆర్డర్ సెక్షన్స్ వీటికి సంబంధించిన నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుందండి. మాకు ఏ కాడికి కూడా ఎలక్షన్ డ్యూటీసు, ఇంటర్నల్ సెక్యూరిటీ, బోర్డర్లో డ్యూటీసు వాటికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. పై అధికారులు చెప్పిన డ్యూటీస్ వరకు చేయడం అనేది మాకు అవగాహన ఉంటుంది. కానీ ఇలాగా చేస్తారు, వ్యాపారం చేస్తారు, డబ్బులు ఎవడిస్తే వాడి వైపు స్టేట్మెంట్స్ రాస్తారు, వాళ్ళ వైపు కేసులు కడతారు అనేది మాకు అవగాహన లేదు, పూర్తిగా లేదు.
దాని మీద అవగాహన లేకపోవడం వల్లే వాళ్ళు మమ్మల్ని బెదిరించగలిగారు. వాళ్ళు బెదిరించిన విషయాన్ని మేము అంత గట్టిగా ఎదురు తిరిగి మాట్లాడలేకపోయాము. మానసిక వ్యధతోనే ఆ రోజు నా భార్య మేమిచ్చిన కంప్లైంట్ అదే విషయంలో పోలీస్ స్టేషన్లో అదే రోజు తను ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకోవడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన రోజే చనిపోయిందా అండి? కంప్లైంట్ ఇచ్చిన రోజే చనిపోయిందండి. అంటే ఏ టైంకి కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ? బిఫోర్ డే 24 ఫిబ్రవరి 2016 మేము కంప్లైంట్ ఇచ్చామండి నైటు. నెక్స్ట్ డే 3 గంటల వరకు స్టేషన్లో ఎంక్వైరీస్ అవన్నీ నడిచాయండి. అందులో అవతల పార్టీ వాళ్ళు వచ్చేసి మేము సిఐకి డబ్బులు ఇచ్చేసాం, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మీ షాప్ ఎవరు పట్టించుకోరు వినరు అని ఆపోజిట్ పార్టీ వాళ్ళు మమ్మల్ని బెదిరించటము. వాళ్ళు చెప్పిన విధంగానే సిఐ భోజనానికి వెళ్తూ 3ంటికి బయటకు వచ్చి పిచ్చిగా ఉందా, పోలీస్ స్టేషన్ 20 అడుగుల దూరంలో వాడు ఎవడో బెదిరించాడంటే నీ కళ్ళకి నేను పిచ్చనా కొడుకులా కనిపిస్తున్నాను అంటూ ఒక సిఐ కూడా వల్గర్ లాంగ్వేజ్లో ఒక ఆడకూతుర్ని పట్టుకొని మాట్లాడేసరికి తనకి అర్థమైపోయింది పోలీసులు బాహాటంగానే లంచాలు తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు అన్యాయాన్ని, అక్రమాన్ని అని. ఆ విషయాన్ని తను జీర్ణించుకోలేకపోయింది. ఇంటికి వెళ్ళాం. మళ్ళీ సాయంత్రం రండి, ఈవినింగ్ 6 o'clockకి తర్వాత చూద్దామని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఏ కాడికి కేసు కట్టకుండా దాన్ని రాజీ చేసేసి క్లోజ్ చేద్దాము. కేసు చేస్తే ఏమొస్తుంది, ఏమీ రాదు. రాజీ చేసేదని చేస్తే వాళ్ళు ఇచ్చే డబ్బులు 10 పరక చిల్లర డబ్బులు వస్తాయి. సో దానికే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ప్లస్ వాళ్ళు దానికి తోడు అందులో ఆ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ మీరావళి వాళ్ళ బంధువు అవ్వటం, దానివల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పనిచేయటము. సరే, ఇప్పుడు కంప్లైంట్ అయితే ఇచ్చింది, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేశారని విన్నాము. అవును. ఈవినింగ్ 6:15 టైంలో నేను సిఐకి కాల్ చేసి జరిగిన విషయం ఇలాగా అవుట్ సైడ్ స్టోర్ రూమ్లో హ్యాంగ్ చేసుకొని తను చనిపోయింది. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఇంట్లోనే ఉన్నామండి. ఉన్నాము. మేము చూసేసరికి అప్పటికే జరిగిపోయింది. తలుపులన్నీ పగలగొట్టి తీసి చూసాం, చనిపోయింది. అప్పుడు ఆ విషయాన్నే సిఐ నరసింహారావు గారికి టెలిఫోన్ ఆయన నంబర్కి కాల్ చేసి, అఫీషియల్ నంబర్కే కాల్ చేసి నేను కాల్ చేసి చెప్తే అప్పుడు స్టార్ట్ చేశారండి. నైట్ 9:30 మ్యాజిస్ట్రేట్ గారి ఇంటికి వెళ్ళి మేమిచ్చిన కంప్లైంట్ను 37/16గా అసలు మధ్యాహ్నం 1:30కే ఎఫ్ఐఆర్ చేసినట్టుగా రికార్డుల్లో అన్నీ ట్యాంపరింగ్ చేస్తూ, వకీల్ సాబ్ మూవీలో కనుక 2 లైన్లో ఏదో 200 కిలోమీటర్ దూరాన్ని అరగంటలో వచ్చినట్టు, లేకపోతే ఇంకొక చోట ఇంకో రికార్డ్స్ అన్నీ ట్యాంపర్ చేస్తూ ఈవినింగ్ 6:30 వరకు క్లోజ్ అయిపోయినటువంటి జీడీ ఎంట్రీలో మధ్యాహ్నం 1:30 టైంలో ఒక్క లైన్ ఇరికించి అర్థం అవ్వకుండా ఒక లైన్లో 37/16 వాజ్ లాడ్జ్డ్ ఎట్ 13 hours అంటూ మెన్షన్ చేసి, ఆ రాసింది ఎవరో తెలియదు కానిస్టేబుల్స్. తర్వాత రీఇన్వెస్టిగేషన్లో అవన్నీ ప్రూవ్ అయ్యాయనుకోండి. ఎవరు చెప్తే చేశారు, సిఐ బలవంతంగా ఎవరు చేత చేయించాడు అంటే అక్కడ ఏమవుతుందంటేనండి, మీ భార్య కంప్లైంట్ ఇచ్చి రియాక్ట్ అవ్వకపోతే పోలీసుల చేతగానితనం, పోలీసులు నాకు న్యాయం చేయలేదు అని భావించి మీ భార్య చనిపోయి ఉంటుందేమో, ఆ కారణంగా పోలీసులు ఇబ్బంది ఎక్కడ పడాల్సి వచ్చిద్దని గబగబా ఎఫ్ఐఆర్ చేశారు. మీరు అంటున్నట్టుగా కేసు డైరీని అర్ధరాత్రులు అపరాత్రులు వెళ్ళి జడ్జి గారి ఇంట్లో ఎంట్రీ చేయించడానికి గల కారణం ఏంటంటే 1 గంట 12, 5, 6, 7 ఏ టైంకి కంప్లైంట్ ఇచ్చి ఏ టైంకి ఎఫ్ఐఆర్ కట్టినా అక్కడ ఎంట్రీ చేస్తారు. ఆల్రెడీ అక్కడ ముందు ఒక కేసు ఉంది, దాని తర్వాత ఒక కేసు ఉంది, దాని తర్వాత వరుసగా 10 కేసులు ఉంటాయి. ఎక్కడో మధ్యలో ఇరికించాలంటే మీరు అన్నట్టు వకీల్ సాబ్లో 2 లైన్లు ఎందుకు పట్టినాయమ్మా, 2 లైన్లు ఎందుకు పట్టినాయి అని అడుగుతాడు కదా అధినాయకుడు. అలాగే 2 లైన్లో వాళ్ళు చాటభారతం రాశారండి. 2 లైన్లో పట్టే రకంగా ఆ అమ్మాయి పలానా కంప్లైంట్ ఇచ్చింది, పలానా రాసామని 2 ముక్కల్లో తేల్చి అవతల పడేశారు. ఆ అమ్మాయిని బెదిరించారని, ఆ అమ్మాయిని కొణిజేటి గురునాథం సందుల్లో ఇలా మాట్లాడాడని, బూతులు తిట్టాడని, తద్వారా మేము కంప్లైంట్ కట్టడం అయిందని, తన భర్త భార్య ఇద్దరు వచ్చి కంప్లైంట్ రేస్ చేశాను, ఇవన్నీ ఒక 4-5 లైన్లో రాస్తారు. అవతలోడు ఎవరు, ఇది మొదటిసారిగానా, గతంలో కూడా ఇలా చేశాడు, ఇవన్నీ రాయాలా 2 లైన్లు. ఎందుకంటే ఆ దానికి ఈ దానికి మధ్యలో ఉండే ఖాళీలో పట్టేది ఒక లైన్ ఎక్కి పడితే ఎక్కువ. అది ఇరికి రాశారండి. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తే అది ఫాల్స్ అని తెలిసింది. అందుకనే ప్రతి కేసుకి కేస్ డైరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టేషన్లోంచి కంప్లైంట్ వచ్చినా, రేస్ చేసినా, ఎఫ్ఐఆర్ కట్టినా ప్రతిదీ కేస్ డైరీలో రాస్తారు. అందుకే జడ్జి గారు కూడా కేస్ డైరీని ఎవిడెంటరీగా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ చనిపోవడానికి గల కారణం పోలీసులను భావించి గజగజ వణికి ఎఫ్ఐఆర్ చేశారు. కానీ మీరే కాల్ చేసినా మీ ఇంట్లో చనిపోయింది కాబట్టి మీరు మంచోళ్ళవని, చెడ్డోళ్ళవని, ఇంకోటవని ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోవాలి. ముందు రాసేయాలి 304B. ప్రతి కేసుకి 304B కట్టాల్సిన పని లేదండి. భార్య ఎందుకు చనిపోయింది, ఎవరి వల్ల చనిపోయింది, ఎవరు ప్రేరేపిస్తే చనిపోయింది ఎంక్వైరీ చేయకుండా దొంగను పట్టుకోవాల్సి వచ్చిందని గోలబెట్టి ఎవడో ఒకరిని చూపించే బదులు మొగుడే ఉన్నాడుగా దీంట్లో మొగుని లాగేస్తారండి. వివాహిత స్త్రీ చనిపోతే దానికి కారణం పక్కింటోడా, ఎదిరింటోడా, ఆఫీస్లో వాడా, కొలీగ్గా, రేషనోడా, ఇంకోటి, ఇవన్నీ ఎంక్వైరీ చేయరండి. వాళ్ళకి కనుచూపు మేరలో కనపడేది ఒక్క మొగుడు పాపం, అతన్ని ఎత్తి లోపలేసేస్తారు. కారణాలు ఇవి కాదండి, ఇంకోటండి, ఇవన్నీ ఏమనంటే కోర్టులో చెప్పుకోవా అంటాడు.
సో ఇతను అని అనడానికి ఆధారాలు లేవు కాబట్టి కేసు కొట్టేస్తారు. కానీ ఈ అమ్మాయి చావు కారణమైన ఎవడో అని వెతకాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది, అది వాళ్ళు చేయరు. సో ఇక్కడ మీ విషయంలో కూడా హుటాహుటినిగా 2 లైన్లో వకీల్ సాబ్ లాగా ఒక జీడీ ఎంట్రీ వేసేసి దాన్ని ఎఫ్ఐఆర్లో నమోదు చేసేసి ఆ అమ్మాయి వచ్చిందండి, మేము ఎఫ్ఐఆర్ కట్టామండి, తర్వాత ఇంటికి వెళ్ళిందండి, భార్యాభర్తల మధ్య వాగ్వాదం ఏదో జరిగిందండి, భర్త పుట్టింటి తరపుల మీద కేసు పెట్టమంటే ఆ అమ్మాయి పెట్టడం ఇష్టం లేక మనస్తాపానికి గురై ఊరేసుకుందండి, దీనికి కారణం భర్తేనండి, రాసేసరి కేసు క్లోజ్ అయిపోయింది. నువ్వు కూడా నోరు మూసుకొని 58 రోజులు లోపల ఉండి తర్వాత వెళ్ళి నీ పని నువ్వు చేసేసుకొని ఏదో సెటిల్మెంట్ చేసుకుని కేసు అయిపోయి ఉండేది. ఎప్పుడైతే నువ్వు 58 రోజుల తర్వాత బయటకు వచ్చి ఎంక్వైరీ చెయ్యండి అంటావో డిఎస్పీ దగ్గర నుంచి నిఘా పెట్టించి మొత్తం బయటకు వచ్చి సస్పెండ్ అయిపోయి వీఆర్లోకి వెళ్ళిపోయి గోల అయిపోయింది. అంటే ఇంత దూరం మీరు వెళ్తారు అని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ లేదండి. సో ఇప్పుడు కూడా మీరు చాలా లాంగ్ చేస్తున్నారు దీంట్లో. అప్పట్లో ఉండే డిఎస్పీ ఇప్పుడు అడిషనల్ ఎస్పీ, ఎస్పీ ర్యాంక్ వెళ్ళిపోతుంటాడు, అప్పట్లో ఉండే ఎస్పీ ఇంకా పెద్ద కేడర్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎస్ఐలు, సిఐలు ఉండే హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా శిక్షార్హులు. ఒక రోడ్డు మీద పోయేవాడు తప్పు చేయొచ్చు, డ్యూటీలో ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీ తప్పు చేయకూడదు. సో ఆ గ్రౌండ్స్లో 100% వీళ్ళు శిక్షార్హులు. మీరు ఏదో ఫైల్ కూడా తెచ్చి ఇచ్చినట్టున్నారు. అవునండి. సో ఇది పూర్తిగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటే ఎవరైతే డిఎస్పీ దగ్గర అనుసంధానంగా పెట్టారో వాళ్ళకి సంబంధించి చూడండి, ఏ టైంకి ఎప్పుడు వెళ్ళారు, ఎవరెవరికి ఇచ్చారు ఇన్వెస్టిగేషన్, ఎవరెవరు చేశారు అనేది చూడండి. ఇన్ని పేజీలు జరుగుతుంది. అంటే మీరు అనుకుంటారు పోలీసు వాళ్ళ మీద కేసులు పెట్టలేము, పోలీసు వాళ్ళని ఏమీ చేయలేము, అందుకనే ఇతని స్టూడియోకి పిలిపించి కూర్చోబెట్టింది. ఇతను చేసే పోరాటం నేనేదో గెలుద్దాము, నా భార్యకి ఏదో న్యాయం చేద్దామని కాదు. ఇలాగా బాధపడే ప్రతి మగవాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే డిపార్ట్మెంటల్ సిఏ కానీ ఎస్ఐ కానీ ఎంత పెద్ద క్యాడర్ అయినా కానీ మీరు ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంత పెద్ద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి తద్వారా కొంతమంది వీఆర్లోకి వెళ్ళిపోయారు, సస్పెండ్లోకి అయిపోయారు. ఈ రోజుకి ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఇప్పటికీ ఆయన అలసి సొలసి ఏమైనా తగ్గాడా, ఎంతో కొంత డబ్బులు తీసుకొని పక్కకి వెళ్ళిపోయాడంటే లేదండి. చివరి ఘట్టం వచ్చే వరకు పోరాటంలో, అంటే ఒక సినిమాలో శుభం కార్డు పడే వరకు నా పోరాటం చేస్తానంటాడు. సో వీరోచిత పోరాటంలో కేసులో నేను గెలవని ఓడిపోని వెనక్కి తీసుకుంటే నా భార్య ఆత్మక్షోభిస్తుంది. మేము ఒక వ్యవస్థను నమ్మాం, ఒక పోలీస్ వ్యవస్థను నమ్మాం. అర్ధరాత్రులు అపరాత్రులు ఏం జరిగినా పక్కింటోళ్ళు లేపకుండా, తల్లిదండ్రులతో చెప్పకుండా, ఇంకోటి చేయకుండా ఆడపిల్లలు పరిగెట్టుకుంటా పోలీస్ స్టేషన్కి ఏందమ్మా కంప్లైంట్ కట్టేది చెప్పండి అవతలకి అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే దీని తర్వాత చాలా మార్పులు వచ్చిందండి. లాలాపేట కానీ గుంటూరు పోలీస్ స్టేషన్లో కానీ ఇంకా కూడా మార్పులు రావాలా. ఇప్పటికీ చాలా తక్కువే వచ్చినట్టు. ఇంకా కూడా మెరుగైన మార్పులు రావాలంటే రామారావు గారు లాంటి పోరాట యోధుడు ఉండాలి. ఈ కేసు హైకోర్టు దాకా వచ్చిందండి. సో దీని తుది ఘట్టంలో మీరు హైకోర్టులో కేసు వేశారు కదా చివరిలో. 2019లో 2 రిట్స్ ఫైల్ చేశామండి. నా మీద మల్సీనియస్ ప్రాసిక్యూషన్ రన్ చేస్తున్నారు. దీనిలో టోటల్ ఎన్ని ఎంక్వైరీస్ అయితే జరిగినాయో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్స్ కాన్ఫిడెన్షియల్ అనడంతో మాకు అనుమానంగా ఉండి సిబిసిఐడి ఎంక్వైరీకి కూడా కంప్లైంట్ చేయడం అయిందండి. సిబిసిఐడి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. వితిన్ 1 మంత్లో పరిగెత్తుకుంటూ చేసి వాళ్ళు కూడా సేమ్ కాన్ఫిడెన్షియల్ డీజీపీ గారికి సబ్మిట్ చేశాం. సో మీరు ఇచ్చినటువంటి డిఎస్పీ ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద మేము ఎంక్వైరీ చేసాం. ఆ రిపోర్టు డీజీపీ గారికి సబ్మిట్ చేస్తూ ఈ జిల్లా అడిషనల్ ఎస్పీ కానీ అదర్ డిస్ట్రిక్ట్ అడిషనల్ ఎస్పీ గారిని కానీ దీని మీద ఫైనల్ కంక్లూజన్ తీసుకోమని సజెస్ట్ చేస్తూ డీజీపీ గారికి సబ్మిట్ చేశామంటూ ఆర్టీఐలో మాకు రిప్లై ఇవ్వడం జరిగిందండి. దాని మీద అడిషనల్ ఎస్పీ సుబ్బారాయుడు గారు ఫైనల్ కంక్లూజన్ ఇచ్చారు. ఆ ఇయర్లో అండి 2017లోనండి. 2017లోనే ఫైనల్ కంక్లూజన్ ఇచ్చారు. ఇస్తే అందులో పోలీసుల్ని నేరస్తులుగా తేలుస్తూ నన్ను పంపించినటువంటి ఏదైతే 56 days ఇల్లీగల్ రిమాండ్, నథింగ్ బట్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటూ క్లియర్గా మెన్షన్ చేస్తూ పోలీసులు 7 సెక్షన్ల కింద పనిషబుల్ ఫర్ అఫెన్స్ అంటే మెన్షన్ చేస్తూ డీజీపీ గారికి సబ్మిట్ చేశారండి. వీటన్నిటి మీద కూడా ఓరల్ ఎంక్వైరీకి 2017 నుంచి చాలా చక్కగా మేనేజ్ చేస్తూ టైం పాస్ చేస్తూ 2023 వరకు కూడా దాన్ని ఎంక్వైరీ పేరుతో సాగదీస్తూ లాగుతూనే ఉన్నారు. సో ఇప్పుడు హైకోర్టులో మీరు ఏదో రీసెంట్గా ఏదో కేసు వేయాలన్నారు, అదేంటిది? లేకపోతే ఉన్న కేసులో కొంచెం లేట్ అవుతుంది, కొత్తగా ఫైల్ చేయాలంటారా? లేకపోతే ఉన్న కేసులోనే 2 రిట్స్ ఫైల్ చేస్తే అడ్వకేట్ గారు దాన్ని తాత్సారం చేశారండి. అది వాళ్ళ పోలీసు వాళ్ళ బెదిరింపులు అవ్వనివ్వండి, ఏదన్నా కానివ్వండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అన్ని రకాలుగా యూజ్ చేసి 3 నెలల్లో ఛాలెంజ్ చేసి కేసు చేస్తారని తీసుకున్నటువంటి అడ్వకేట్ గారు అన్ని రికార్డ్స్ పరిశీలించి
ఈ ఎవిడెన్స్ చాలా సఫిషియెంట్, మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పి పక్కకి వెళ్ళిపోయి సైడ్ అయ్యారు. ఎందుకు అంటే పోలీసుల నుంచి వచ్చే ప్రెషర్ తట్టుకోవడము చాలా కష్టము. అతను అసలు ప్రజెంట్ ఇక్కడ ఏపీలో ప్రాక్టీసే ఆపేసి తెలంగాణకి వెళ్ళిపోయారు. తర్వాత కూడా 2-3 అడ్వకేట్స్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు. అసలు హైకోర్టులో రికార్డు ట్రేస్ చేయడానికి ట్రై చేస్తే రికార్డే మిస్ అని చెప్పేసి అక్కడ సీసీ కాపీస్ తీసుకోవడానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంకో కొత్త రిట్ ఫైల్ చేద్దామని చెప్పేసి, అవి పాత మ్యాటర్స్ రీచ్ అవ్వడం కష్టంగా ఉంది అని చెప్పి కొత్తది ఫైల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నామండి. సో ఖచ్చితంగా అండి, దీంట్లో ప్రతి ఒక్కడు భయపడి వెనక్కి వెళ్ళాడా, డబ్బులకి వెనక్కి వెళ్ళాడా, ప్రలోభాలకి వెనక్కి వెళ్ళాడో తెలియదు, కానీ కేసులో ఒక అడుగు ముందుకు వేస్తే వాళ్ళందరూ వాళ్ళ గురించి ఆలోచించారండి. బట్ ఈ కేసు తీసుకోవడానికి నేను ఏమాత్రం భయపడను, ఎంత దూరమైనా పోరాటం చేస్తాను. అంటే నాకు అనుభవం చెప్తున్నానండి. దిశ ఎన్కౌంటర్ కేసు నేను చేసినప్పుడు 2.5 సంవత్సరాలు ప్రాణాలకు తెగించి పోరాడి పెద్ద పెద్ద ప్రలోభాలకి నన్ను చంపేస్తాం, పొడి చేస్తామంటూ బెదిరించి నేను ఎక్కిన బస్సుని ఇబ్బంది పెట్టి, లేకపోతే నేను వెహికల్లో వెళ్తే వెహికల్ ఇబ్బంది పెట్టి ఎక్కడికక్కడ నన్ను ఆపేయాలని ఆనకట్టలు కట్టిన అంత దూరమైన పోరాటం, సుదీర్ఘ పోరాటంలో నేను గెలిచి 9 మంది పోలీసులకి పనిష్మెంట్ వేయించగలిగాను సుప్రీంకోర్టు సీజే దగ్గర నుంచి. అంటే అంత పోరాటం చేసి నేను గెలిచానా ఓడానా అంటే నాకు దగ్గర 2-3 కోట్ల ఆఫర్ వచ్చింది. నేను తీసుకున్నాను. నేను చిన్న వయసులో ఒక మంచి పోరాటం చేయాలి, ఒక స్ఫూర్తిప్రదాయకంగా ఉండాలి, నన్ను చూసి 10 మంది లా చదవాలి, ఒక లా విద్యార్థి అనుమానంగా చనిపోయింది, లేకపోతే కేసీఆర్ గవర్నమెంట్, కేటీఆర్ గవర్నమెంట్ వల్ల కావాలనే చంపారు, ఇంకోటి చావుకు ఒక అర్థం ఉండాలి సార్, నా ఫైట్ అది అని చెప్పాను. అదే రకంగా నేనంటే ఏదో ఒక స్ఫూర్తి కోసం, ఆదర్శం కోసం వచ్చాం. ఈ 4 కుటుంబాలు కానీకి టికానా లేని వాళ్ళు 25 లక్షలు ఇస్తానన్నా కూడా ఒప్పుకోకుండా మా కోసం ఒక ఆడబిడ్డ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే మేమెందుకు వెనక్కి తగ్గుతాం? మేమేమన్నా కులపోళ్ళమా, జిల్లా వాళ్ళమా, ఊరోళ్ళమా, రాష్ట్రం వాళ్ళమా? మేమేమన్నా ఫీజులు ఇచ్చి కేసులు చేయమన్నామా? ఆ తల్లి ప్రాణాలకు రిస్క్ చేసి బంగారు లాంటి కుటుంబం వదులుకొని మా దగ్గర అర్ధరాత్రులు అపరాత్రులు తినక నిద్రపోయి మమ్మల్ని హైదరాబాద్ తిప్పి, ఢిల్లీ తిప్పి ఎంత పోరాటం చేసిందో మాకు తెలుసు అంటూ 25 లక్షలు వాళ్ళు తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను కేసు గెలిచానో ఓడానో మీకు చెప్తాను. నేను కేసు గెలిచాను, 9 మంది పోలీసులకి శిక్ష పడింది. నాతో పాటు కలిసి పోరాటం చేసినటువంటి 2 కీలక వ్యక్తులు, ఏది మన చెన్నకేశవులు తండ్రి కున్మన్న, అదే రకంగా జొల్లు సీను వాళ్ళ నాన్న జొల్లు రాజప్ప, వీళ్ళిద్దరూ చనిపోయారు. అనుమానాస్పదంగా చనిపోయారు. కార్ యాక్సిడెంట్తో చనిపోయారు. ప్రీ ప్లాన్ స్కెచ్తో చనిపోయారు. ఒకతను క్యాన్సర్ వచ్చిందంటే, క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో, అది చాలా చిన్నగా ఉందండి, ఏం ఇబ్బంది లేదని డాక్టర్లు డిసైడ్ చేశాక నేను ఒక ఫ్యామిలీ రిలేషన్ ఫంక్షన్కి దుబాయ్కి వెళ్తూ అన్ని టీవీ ఛానల్ని ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో ఈరోజు ఏదైతే చెన్నకేశవులు వాళ్ళకి సంబంధించి రాజప్పకి ఇలా ప్రాణహాని ఉంది, రాజప్ప ప్రాణానికి రక్షణ కల్పించండి, రాజప్పని అర్ధరాత్రులు బెదిరిస్తున్నారంట అని ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టి మార్నింగ్ ఫ్లైట్ ఎక్కానండి. 2వ రోజుకే రాజప్ప ఎప్పుడు క్యాన్సర్ వచ్చిందో తెలియదు, ఎప్పుడో నేను చూపించానండి ట్రీట్మెంట్, అయినా సరే చనిపోయాడని చెప్పారు. ఏ ఇంజక్షన్లు ఎక్కిచ్చారో, ఎలా చంపేశారో ఏమో మరి. నేను వచ్చేటప్పటికి బాడీ పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పూడ్చిపెట్టాల్సింది పోయి కాల్చని కూడా కాల్చేసినారట. అంటే ఇక్కడ గెలిచానా ఓడానా అంటే 25 లక్షలు నేను కనుక ఓడిపోయి ఉంటే బాగుండేది. చక్కగా వాళ్ళు ఒక 25 లక్షలు, తలా 25 లక్షలు తీసుకేసుకొని వాళ్ళ కుటుంబంలో మిగతా సభ్యులను పోషించుకునేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు చనిపోయారు. ఈ రోజుకి రూపాయి కూడా కోర్టు నుంచి వాళ్ళకి అందలేదండి. అందరూ అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని భయంగా పోలీసులకు ఎదురెళ్ళాము, అరే వెళ్లకుండా ఉండా బాగుండేదని ఏ క్షణమైనా అనుకుంటారేమో. మీరు ఎప్పుడైనా చెప్పండి రాజప్ప, కేసు వెనక్కి తీసుకుంటారండి. వద్దు తల్లి, ప్రాణాలు పోయినా పర్లా, వయసులో ఉన్న మా బిడ్డల ప్రాణాలు, పసి బిడ్డల ప్రాణాలు తీసేసినారు, మా బిడ్డలకు పట్టిన గతి ఏ ఒక్కరికి పట్టకూడదని 2 తండ్రులు ప్రాణాలు త్యాగం చేసినట్టేనండి. సో ఈరోజు మీ కేసులో నేను గెలుస్తాను, కానీ ఇక్కడ 2 బిడ్డలకి తండ్రిగా ఉన్న మీరు వాళ్ళ నుంచి ఎదుర్కోగలరా? డిపార్ట్మెంట్ని ఫేస్ అవుతారా? నాదేముంది, మీరు ఫీజు ఇచ్చారు కాబట్టి నేను కేసు చేశాను అనుకుంటారు, నేను కాబట్టి ఇంకొకళ్ళు చేస్తారు, చేసేవాళ్ళని బెదిరిస్తారు, భయపెడతారు, ఇంకోటి మిమ్మల్ని ఎంత థ్రెట్ చేస్తారు. నేమంటే వీరోచిత పోరాటంలో ముందుకెళ్దాం, ఇలాంటిదే మాకు కావాల్సింది, మంచి చావుని, గొప్ప చావుని మేము ఆశిస్తున్నాం కాబట్టి పోలీసులకి అగైనెస్ట్ ఎంత దూరమైన గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్, సజ్జనర్, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఎదిరించిన వాళ్ళం. గుంటూరులో ఉండే గల్లీ కేసులకి పెద్ద భయపడం, అసలు లెక్క కూడా చేయండి. కానీ మీ పరిస్థితి ఎలా ఉంటుంది, మీ బిడ్డలకి సోర్స్ ఏంటి, మీరు లేని రోజు మీ కుటుంబం సోర్స్ ఉందా అనేది మీరు ఆలోచించుకొని బరిలో దిగితే మీ కోర్టులో మీకు సంబంధించి హైకోర్టులో రిట్ నేను వేస్తాను, ఆర్డర్ నేను తెస్తాను, అవతల వ్యక్తిని ముప్పు తిప్పలు పెట్టించైనా మేము చేయగలుగుతాం. అందుకు మీరు సిద్ధమా? ఖచ్చితంగా అండి. ఈ 7 సంవత్సరాలు కూడా అంత ఈజీగా ఏమీ గడవలేదండి. ఈ 7 సంవత్సరాల్లో వాళ్ళు చేయని ప్రయత్నం లేదు.
వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి, ఈ కేసు నుంచి బయటపడటానికి పోలీస్ అధికారులు వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు కానీ, రౌడీ షీటర్స్తో సహా ఎవరి మీద అయితే పోలీసుల నిఘా ఉండాలో, వాళ్ళ అసాంఘిక కార్యకలాపాల మీద వాళ్ళ నిఘా ఉండాలో, సమాజాన్ని వాళ్ళ నుంచి రక్షించాలో వాళ్ళనే పావులుగా వాడుకుంటూ నా మీదకు ఉసికొలిపి నన్ను భయభ్రాంతులకు గురిచేసి ఈ కేసులు విత్డ్రా చేసుకునేలా చేయాలని విశ్వ ప్రయత్నాలు, అవసరం కుదిరితే ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో నేను అడిషనల్ ఎస్పీ జడ్జెం భాస్కర్రావు గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ కూడా చేశాను. కానీ ఆయన ప్రస్తుతం లేరు, ఆయన అనారోగ్య కారణాల వాళ్ళు చనిపోయారు. ఆయనకి పూర్తి నాలెడ్జ్లో ఉంది, ఆయన కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద అధికారులు, అప్పట్లో ఎస్పీగా ఉన్న ఆయన ఈ రోజున మళ్ళీ ఐజీగా ప్రమోట్ అయ్యారు. ఒక ఐజీ తలుచుకుంటే ఒక కేసుని ఏ స్థాయికి, ఒక డిఎస్పీ ఉంటేనే ఇన్ని ముప్పు తిప్పలు పెట్టి ఎన్నో చోట్ల రికార్డులు తారుమారు చేసి ఎన్నో ప్రయత్నాలు చేసి చేయడానికి సిద్ధపడ్డవాళ్ళు, ఒక ఐజీ స్థాయి అధికారి ఇందులో వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు అని తెలిస్తే అది ఏమాత్రం ముందుకెళ్తుందా? వెళ్ళదండి. 7 ఇయర్స్లో నేను అన్నీ ఫేస్ చేశాను, అన్నీ చూశాను. లైఫ్, నా భార్య ఆ రోజు సూసైడ్ చేసుకొని చనిపోయింది, నేను కేవలం బ్రతికున్నాను, అంతే తప్పించి పెద్ద తేడా ఏం లేదండి. నేను కూడా ఈరోజు చనిపోతే రేపటికి 2 అయిపోతుంది. ఏ రోజు కూడా ఎవడికి బెదిరింపులకి వీటికి భయపడి భయపడేవాడిని అయితే అసలు ముందడుగు వేసేవాడినే కాదు. పోలీసులు, డిఎస్పీ నా కాళ్ళు పట్టుకునేవాడే కాదు. అయినా సరే ఇందులో వాళ్ళ తప్పు ఒప్పుకోవాలి. ముందు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని ఇంకొకసారి పోలీస్ స్టేషన్లో అటువంటి ఆడపిల్లకి ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదు, నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ప్రయత్నం చేసి ఫైట్ చేస్తున్నానే తప్పించి దీన్ని మధ్యలో వదిలేసే ప్రసక్తి అయితే మాత్రం. బిడ్డలు ఏం చదువుతున్నారండి? ఆల్రెడీ బాబు, పెద్ద బాబు 9th క్లాస్ చదువుతున్నాడండి, చిన్న బాబు 7th క్లాస్ చదువుతున్నాడు. తల్లి తండ్రి ఉన్నారా మీకు? ఉన్నారండి. అంటే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు చూసుకోగలుగుతారా? చూసుకోగలుగుతారు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఏది జరిగినా నెక్స్ట్ మీరు సొసైటీకి ఇచ్చే మెసేజ్ బాగుందండి. సో దాంట్లో ఎంతోమంది పోవాల్సి వస్తాం, పోయే వాళ్ళం పోదాం, చేసేదే ఉంది. ఈరోజు ఇద్దరు తాండ్రులు చనిపోయారు, ఆ కుటుంబంలో కోల్పోయారు అని చెప్తున్నానే కానీ ఈ రోజుకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఎన్కౌంటర్ జరగలేదండి. ఒక్క రివాల్వర్ పట్టుకునే ధైర్యం ఏ పోలీస్ ఆఫీసర్ చేయలేదండి. సజ్జనార్ చెప్పగానే గంతులు వేసుకుంటూ కాల్ చేసినటువంటి 9 మంది పోలీసులు శిక్షార్హులైతే సజ్జనార్ గారు మాత్రం ఆర్టీసీ డిపోకి ప్రమోషన్ల మీద, ట్రాన్స్ఫర్ల మీద వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి ఏమైందంటే వ్యవస్థలో ఒక మార్పు వచ్చిందండి. అధికారి చెప్పిన మాటని కింది స్థాయి ఉండే అధికారి వినడం మానేశాడండి. ఒక డిఎస్పీ వచ్చారే, వాడిని లోపలేసి, సార్ అది ప్రాబ్లం అవుతుంది సార్, వాడికి కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఎవరో లాయర్లు కూడా ఉన్నారు, పెద్ద ప్రాబ్లం అవుతుంది, మీరు ఏమనుకోకండి సార్, ఈ పని నేను చేయలేను, ఎవరు ఉంటే చెప్పుకోండి సార్ అంటూ ఒక ఎస్ఐ క్యాడరు డిఎస్పీని క్వశ్చన్ చేయడం బిగిన్ చేశాడు. ఎందుకు ఈ మార్పు వచ్చిందంటే లాయర్ రజనీ వచ్చింది సార్. మీకు తెలీదు, ఆ రోజు మనం కాల్ చేసినప్పుడు కూడా అందరూ గంతులేసి మనకి పూలేసారు. కానీ ఎవ్వడు కేసు తీసుకోవాలి, తెలంగాణ మొత్తం మీ అండర్లో నడిచింది. ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి ప్రాణాలకు తెగించి కేసు తీసుకొని ఈరోజు 9 మందిని 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 9 మందిని జైల్లో వేపించింది, అరెస్ట్ చేయించింది, స్త్రీనట్టు కట్టించింది. అంటే ఎవ్వరు ఎక్కడ ఊరుకోరు సార్. ఎవడో ఒకడు వెలుగులోకి వస్తాడు, క్వశ్చన్ చేస్తాడు, చీకట్లోంచి కూడా ఒక వెలుగుతార బయటకు వచ్చిద్ది అంటూ 2 తెలుగు రాష్ట్రాలు రివాల్వర్లు మడిచి పాకెట్ జేబులో పెట్టుకున్నారు. లేకపోతే ఇక్కడ ఎన్ని చోట్ల పేలేవో. ఈరోజు మీరు కూడా చావడానికి సిద్ధమైతే మంచిదే. మీకు జరిగిన పరిస్థితి ఏ మగవాడికి జరగదు. ఎందుకంటే ఆడపిల్లలు కంప్లైంట్ ఇచ్చగానే ఎంక్వైరీ చేయకుండా, విచారణ చేయకుండా తప్పుడు కంప్లైంట్లు కట్టేవాళ్ళు చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. అదే రకంగా ఒక ఆడపిల్ల నాకు ఇబ్బంది జరిగింది, ఇదిగో పలానా వాడు నన్ను ఇబ్బంది పడుతున్నాడు అని భర్తతో పాటు వస్తే అదే భర్త మీద నువ్వు కేసు పెట్టి వాడిని లోపలేసి ఈఎంఐ సూసైడ్ చేసుకుని తరుణం వచ్చిందంటే ఎంత అసభ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఈరోజు పోలీస్ వ్యవస్థ. ఈరోజు ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకి శిక్ష పడుతుంది. మీరు ఎవరైతే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ తెచ్చారో వాళ్ళందరికీ సంబంధించిన శిక్ష కూడా పడుతుందని ఎన్నో పేపర్లు మారు మోగిపోయినాయి. 2016-17 మూమెంట్ అంతా కూడా మనం గమనించవచ్చు. సో ఈ కేసు గుంటూరుకి సంబంధించిన లాలాపేటలో జరిగినటువంటి తరుణం అండి. సో మనం ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నాం, హైకోర్టులో రిట్ అయిపోతున్నాం. దాంట్లో ఎంత పెద్ద కీలక పాత్రలున్నా, పైల్వాన్లున్నా, నేతలున్నా, రాజకీయ నాయకులున్నా సరే తప్పు తప్పే. ఒక ఆడబిడ్డ పోలీస్ వ్యవస్థను నమ్మి, తన భర్త ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక డిపార్ట్మెంట్ని నమ్మి నీ గడప తొక్కితే నువ్వు సెటిల్మెంట్ చేసుకోమంటావా? నువ్వు పంచాయతీలు చేయడానికి ఉన్నావా, పంచలు తొడవడానికి ఉన్నావా, లేకపోతే ఇల్లు గడగడానికి ఉన్నావా, న్యాయం చేయడానికి ఉన్నావా, లాండ్ ఆర్డర్ని కాపాడడానికి ఉన్నావా? నేను నమ్మే కదా ఆడబిడ్డ వచ్చింది నీ దగ్గరికి భర్తను తీసుకొని. నువ్వు చేయలేక తప్పుడు మాటలు మాట్లాడితే, నీకు సమాధానం చెప్పలేక ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకుంటే దానికి కారణం భర్తను రాస్తావా? అంటే నువ్వు రాసిందే రామకోటని టిక్కులు కొట్టి నీకు జనాలు సెలిట్లు కొడతారనుకున్నావా? ఎవడో ఒకడు ఇలాంటి వాడు ఒకడు వస్తాడు, సమాధానం చెప్తాడు, మొత్తం కెలుకుతాడు,
ఎంతమంది వీఆర్లోకి వెళ్ళారు, ఎంతమంది కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. సో దయచేసి పోలీసులు ఏం చేసినా భయపడకండి, రీఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ అంటూ వెళ్ళండి, గజగజ వణికే తరుణం వస్తుంది. దయచేసి ఇటువంటి వ్యవస్థలో పోలీసు వాళ్ళు నిరభ్యతరంగా నిజాయితీగా నిబ్బరంగా పనిచేస్తే వ్యవస్థ బాగుంటుంది. వ్యవస్థ మీ మీద నమ్మకాన్ని కోల్పోతే మిమ్మల్ని తిరగదిప్పి క్వశ్చన్ వేస్తుంది, మీ ఆట కట్టిస్తుంది, మిమ్మల్ని కటకటాలు లెక్క పెట్టిస్తుంది.